మేడం అసలు పీరియడ్స్ ఎట్లా వస్తాయి అంటారు? పీరియడ్స్ లేదా దీని మెన్సెస్, పీరియడ్స్, నెలసరి ఏదన్నా కూడా ఇవి రావడానికి కారణము ఏంటంటే, అంటే చాలా మందికి అనుమానం ఉంటుంది. సడన్ గా ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఎట్లా ఈ పీరియడ్స్ మొదలైతాయి అనేది ఒకటి ఉంటుంది కదా. ఎప్పుడైతే మెదడులో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాను, దానికన్నా ముందు బిడ్డ పుట్టినప్పటి నుంచి, అమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి అండాశయంలో ఎదగని అంటే గుడ్లు లేదా అండాలు 4 లక్షల దాకా ఉంటాయి. 4 లక్షలు ఇవి ఎదుగుదల వచ్చిన పుట్టినప్పుడే అవన్నీ ఉంటాయి. కాకపోతే అవి ఇమ్మెచ్యూర్ గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఒక ఏజ్ వస్తుందో, ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఈ అంటే మనము చూస్తూ ఉంటాం, అమ్మాయిలు అబ్బాయిలు చిన్నప్పుడు చిన్నగా అట్లా ఉంటారు. సడన్ గా అమ్మాయి గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది. ఒకే వయసు అబ్బాయి అయినా కూడా అమ్మాయి సడన్ గా పొడవు పెరుగుతుంది, సడన్ గా కొంచెం బొద్దుగా తయారైతుంది. ఆ సిగ్నలే ఫ్యాట్ సిగ్నల్ అనేది బ్రెయిన్ లో ఉన్న ఒక హైపోథలామస్ అనే గ్రంథికి చేరుతుంది. ఆ గ్రంథి నుంచి కూడా పిట్యూటరీ అనే గ్రంథి ద్వారా ఇవన్నీ మెదడులో నుంచి ఈ అండాశయాల మీద పనిచేస్తాయి అన్నమాట. పనిచేసి అండాశయం ఎదుగుదలకి ఈ ఎఫ్ఎస్హెచ్ ఇట్లాంటి హార్మోన్స్ బ్రెయిన్ ద్వారా రిలీజ్ అయ్యి అండాశయాల్ని ప్రేరేపిస్తాయి. అండాశయం ఎదుగుతుంది. ఎదిగినప్పుడు అందులో నుంచి ఇప్పటి వరకు నిస్త్రాణగా లోపలే ఉన్న చిన్న చిన్న ఎగ్స్ అన్నాను కదా, ఫాలికల్స్ అంటారు, వాటిల్లో నుంచి ఈ ఈ ఏదైతే అండాశయాలు కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. దాంట్లోనే స్త్రీ హార్మోన్స్ అని అంటాం. ఎవరికైనా ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ రిలీజ్ కావడం వలన ఇందులో ఇప్పుడు నేను చెప్పాను కదా, కొన్ని లక్షల కణాల్లో నుంచి 4-5 కొంచెం ఎదుగుదల దీనికి పోతాయి. దాంట్లలో నుంచి కూడా ఒక్కటే ఒక ఎగ్ బాగా పెద్దగా సైజ్ కి పెరుగుతుంది. పెరిగిన తర్వాత అదే ఈ ఓవరీలో నుంచి వచ్చే ఇంకొక హార్మోను దానికి ఏమైతుందంటే అది రప్చర్ అయ్యి బయటికి విడుదలవుతుంది. ఎగ్ రిలీజ్ అంటాం, దాన్నే ఓవులేషన్ అంటాం. ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఎగ్గు వెళ్ళేసి ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి, వాటిని అతుక్కొని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాయి. దాని ఎండ్ లో ఫింబ్రియా అంటాం, అంటే ఇట్లా ఇట్లా ఉంటాయి, చిన్న వీటిలా చేతులాగా పట్టుకునేలాగా ఉంటాయి. వాటి ద్వారా ఇది దానిలో నుంచి ప్రయాణించి దాని ద్వారా గర్భాశయాన్ని చేరుతుంది. గర్భాశయం మన గర్భసంచికి చేరుతుంది. అయితే ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇది గర్భసంచికి చేరే టైంకి ఇంకొక హార్మోను, ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్లు ఉంటాయి కదా, ఈ హార్మోన్స్ ఎక్కువ మోతాదులో రిలీజ్ కావడం వలన ఆ గర్భసంచి చుట్టూ ఒక లేయరు తిక్కుగా పరుపులాగా తయారైతుంది. ఎందుకు తయారైతుంది అంటే, ఒకవేళ ఈ రిలీజ్ అయిన ఎగ్ పురుష కణంతో కలిసి అది గనక ఫలదీకరణ జరిగితే అది వచ్చేసి అక్కడ భవిష్యత్తులో బిడ్డ రూపంలో ఎదుగుతుంది. మనం ప్లసంటా మాయా అంటాం కదా, బిడ్డ అది గనక ఫలదీకరణ జరిగితే ఫ్యూచర్ లో అది ప్లసంటాగా తయారైతుంది, మాయలాగా తయారైతుంది. అందుకని ఈ 2 రకాలైన హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారు, లేదా సంపర్కం లేని వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు పురుష కణం ఉండదు. ఉండనప్పుడు ఏమైతుంది, ఇది వెంటనే ఫలదీకరణం జరగలేదు కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ 2 హార్మోన్స్ తగ్గిపోతాయి బాడీలో. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్లు అనేవి తగ్గిపోతాయి. తగ్గిపోతానే ఇది లేయర్ ఏదైతే ఫామ్ అయిందో ఆ లేయరు, ఈ కణము, ఆ చుట్టూ ఉన్న రక్తనాళాలు అన్ని కలిసి కుంచుకుపోయి అది బ్లడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. దాంతో పాటు క్లియర్ బ్లడ్ కాకుండా మ్యూకస్ లాగా ఇట్లా చిన్న చిన్న ఇది తెల్లగా అయి ఉంటాయి కదా, ఆ పొరతో పాటు మన వెజైనాలో ఉన్న కొన్ని స్రావాలు అన్ని కలిసి మైల రూపంలో బయటకు వచ్చేస్తుంది. దాన్నే మెన్స్ట్రుయేషన్ అంటారమ్మా. అంటే ఇన్ని పని చేయాల, మెదడు పని చేయాలా, తర్వాత నీకు హార్మోన్స్ పని చేయాలా, ఇవన్నీ పని చేస్తేనే సక్రమంగా నీకు పీరియడ్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మనకు నెలసరి అంటే నెల అంటే
30 రోజులు. కరెక్ట్‌గా 30 రోజులకే రావాలనా? లేకపోతే ముందు వెనక వచ్చినా ఏం గాదా? కానీ కొంతమందికేందంటే 27 రోజులకు, 25 రోజులకు, 29, 35, 45 రోజులకు ఒక్కొక్కళ్ళకైతే 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు హ్మ్. గూడా రాట్లేదు. హ్మ్. అసలు దీనికి కారణం ఏందంటారు? ఇట్లా వస్తే మంచా? చెడా? ఎట్లా? అంటే 21 రోజుల నుంచి 35 రోజుల వరకు హ్మ్. మధ్యలో పీరియడ్ ఎప్పుడొచ్చినా కూడా అది సాధారణంగానే మనం న్యాచురల్ గానే తీసుకోవాలి. 21 రోజు నుంచి 35 రోజులు. 35 రోజుల వరకు. హ్మ్. మరీ ఇప్పుడు మీరన్నట్టుగా 2 నెలలకు కొంతమందికి, 3 నెలలకు ఒకసారి ఇలా వస్తా ఉంటుంది. హ్మ్. అది ఇప్పుడు మెచ్యూర్ అయినప్పుడు అంటే హ్మ్. ఇప్పుడు అమ్మాయిలు మొదట్లో మెచ్యూర్ అయినప్పుడు ఈ నేనైతే ఇది వ్యవస్థ మొత్తం అంటే గర్భాశయం గాని, ఓవరీస్ అండాశయాలు గాని హ్మ్. ఇవన్నీ కూడా ఇంకా ఎదుగుదల స్టేట్ లోనే ఉంటాయి కాబట్టి హ్మ్. కొంత హార్మోన్స్ లో వచ్చే ఇర్రెగ్యులారిటీల వలన హ్మ్. కొంచెం హెచ్చు తక్కువ ఉంటుందమ్మా స్టార్టింగ్ లో. ఒక హ్మ్. సంవత్సరం వరకు హ్మ్. కొద్దిగా వెంటనే పీరియడ్స్ రావడము, లేకపోతే ఒక పీరియడ్ వచ్చి మళ్ళీ ఒక 2 మంత్స్ వరకు రాకపోవడము, ఇలాంటివి మొదటి ఒక సంవత్సరం వరకు ఇట్లా రావడము అనేది చాలా కామన్ గానే మనం తీసుకోవాలి. అంటే సైకిల్ స్టార్ట్ అయిన నుంచి స్టార్ట్ ఒక అయినప్పుడు అది సంవత్సరం లోపల. కొంచెం టైం పడుతది హ్మ్. కొంతమందిలో. హ్మ్. కాబట్టి అప్పుడు దాని గురించిన అంత కంగారు పడనక్కర్లేదు. హ్మ్. కానీ మీరన్నట్టుగా ఇప్పుడు చాలా మందిలో తర్వాత కూడా అంటే ఓయ్! కొంచెం 20 ఏళ్ళు, 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళల్లో కూడా హ్మ్. 2 నెలలకు పీరియడ్స్ రావడము, 3 నెలలకు పీరియడ్స్ రావడము, పీరియడ్ వచ్చిందంటే కొద్దిగానే మైల కావడము, హ్మ్. లేకపోతే హెవీగా ఫ్లో కావడము, హ్మ్. ఇట్లాంటి అబ్నార్మాలిటీస్ అన్నీ కూడా చాలా మందిలో ఈ మధ్య కాలంలో చూస్తాం. హ్మ్. దీనికంతా కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హుహు. ఇంబ్యాలెన్స్ అంటే సక్రమంగా హార్మోన్స్ రిలీజ్ కాకపోవడం. ఈ ఎందుకు హార్మోన్ గావు మేడం అట్లా? హార్మోన్ అనేది ఒక కెమికల్ అమ్మ. అంటే హ్మ్. ఇప్పుడు మనకి బాడీలో హ్మ్. కొన్ని గ్రంథులు హ్మ్. హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. హ్మ్. ఎగ్జాంపుల్ మెదడులో మనకి పిట్యూటరీ అనే గ్రంథి ద్వారా ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అని స్త్రీకి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హ్మ్. అట్లాగనే ఇవన్నీ కూడా పిట్యూటరీ నుంచి హ్మ్. గ్రోత్ హార్మోన్ అంటే ఎదుగుదలకి హ్మ్. వీటన్నిటికీ మెదడు ఒక్కొక్క నుంచి దానికి ఒక్కొక్క వచ్చాయి. రకమైన తర్వాత మీరు కొంచెం కిందికి వస్తే నెక్. హ్మ్. నెక్ లో థైరాయిడ్ ఉంటది. హ్మ్. ఆ థైరాయిడ్ గ్రంథి నుంచి మీకు థైరాయిడ్ హార్మోన్స్ హ్మ్. రిలీజ్ అవుతాయి. ఇప్పుడు థైరాయిడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే దాని ద్వారా ఇప్పుడు మీకు మెటబాలిజం అంటే హ్మ్. పూర్తిగా అరుగుదల గాని, జీవక్రియలు గాని వీటన్నిటికి కూడా థైరాయిడ్ అవసరం. హ్మ్. అట్లాగనే ఈ పీరియడ్స్ సక్రమంగా రావడానికి, హ్మ్. ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టడానికి దీనికన్నిటికీ థైరాయిడ్ తో లింక్ అయ్యి సంబంధం ఉంటుంది. ఉంటది. తర్వాత ఇంకొంచెం కింద పొట్టలేకొచ్చినారనుకోండి, హ్మ్. అక్కడ ఇంకో గ్రంథి ఉంటది ప్యాంక్రియాజ్ అని. హ్మ్. అది ఇన్సులిన్ అనే హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీకంతా తెలుసు. ఇన్సులిన్ తక్కువైపోతే ఏమైతుంది అంటే షుగర్ వస్తుంది. అది గ్లూకోజ్‌ని నియంత్రిస్తా ఉంటది బాడీలో. హ్మ్. అట్లానే ఇన్సులిన్ ఒక్కోసారి సరిగ్గా పనిచేయకపోతే పీసీఓడీ లాంటివి ఇలాంటివన్నీ వస్తా ఉంటాయి. అక్కడ ఇన్సులిన్. ఇంబాలెన్స్ మొత్తం. ఇంకొంచెం కిందికి పోయినావనుకో నువ్వు, కిడ్నీకి జస్ట్ పైన అడ్రినలిన్ అనే ఒక గ్రంథి ఉంటది. హుహు. దాని నుంచి స్టెరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉంటాయి. సో, హ్మ్. ఈ హార్మోన్‌లలో వచ్చే ముఖ్యంగా స్త్రీ హార్మోన్‌లలో వచ్చే హెచ్చు తగ్గుల వలననే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ అనేది వస్తుందమ్మా. హ్మ్. దీని వల్లనే పీరియడ్స్‌లో హెచ్చు తక్కువలు, ఎక్కువ రావడము, తక్కువ రావడము, హెవీ ఫ్లో ఇవన్నీ గూడా ఉంటాయి.